పాతకాలం నాటి చేపల పులుసు రెసిపీ గరిటె వాడకుండా చేస్తారు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. ఆవాలు, మెంతులు, ధనియాలు కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. చిన్న అల్లం ముక్కొకటి అలాగే తెల్లగడ్డలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక అటికలో పెద్ద ముక్కలు తరుక్కున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, పెద్ద ముక్కలు టమాటాలు 2, కరివేపాకు అలాగే ఉప్పు పసుపుతో శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకోండి. అలాగే కళ్ళుప్పు వేసుకోండి. తర్వాత పసుపు, తర్వాత 2 నుంచి 3 పెద్ద స్పూన్లు కారం అయితే పడుతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని 1.5 కప్పు చిక్కటి చింతపండు రసం అలాగే 3 కప్పులు వాటర్ వేసుకొని పులుసు మరిగే వరకు ఉంచుకోండి. పులుసు బాగా మరిగిన తర్వాత గరిటె వాడకుండా ఇలా తిప్పుకోవాలి. అలాగే మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకొని 4 మామిడికాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. పులుసు దగ్గర పడిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్.